పవన్ కళ్యాణ్ గారు జూన్ 19న ఛార్జ్ తీసుకున్నాడు. ఛార్జ్ తీసుకోగానే జూన్ 1వ తేదీన ఏం రాశారంటే, నేపాల్కి పాకిన వైకాపా అక్రమాలు, శేషాచలం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ఎర్రచందనం తీసుకెళ్తే నేపాల్లో పట్టుకున్నారు. నేను కింద మీద పడుతున్నాను, ఆ నేపాల్ నుంచి అది తీసుకురావాలని అన్నాడు. మేము అనుకున్నాం నిజంగానే ఈ వారం 10 రోజుల్లో నిజంగా అంత పని చేశాడా పవన్ కళ్యాణ్ గారు అని. దాని మీద కాస్త ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, ఈ 2 నేపాల్కి సంబంధించినటువంటి పత్రికలండి. ద హిమాలయన్ అనేటువంటి ఒక పత్రిక, 2 అవాజ్ అనేటువంటి ఒక పత్రిక. దీంట్లో ఏం రాశారో చూస్తా వినండి. దీంట్లో ఏం జరిగిందంటే, 2020 జనవరి 13న నేపాల్ వాళ్ళు మంత్రివర్గ సమావేశం పెట్టుకొని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారు సింగ్ దర్బార్లో, కాఠ్మండులో. వీళ్ళు ఏం చెప్పారంటే, అయా గడిచిన 10 ఏళ్లుగా, అంటే 2020 పెట్టిన ప్రెస్ మీట్, గడిచిన 10 ఏళ్లుగా ఇండియా నుండి చైనాకి రెడ్ శాండిల్ అంటే ఎర్రచందనం అనేది అక్రమంగా రవాణా జరుగుతుంది. దీంట్లో ఈ అక్రమంగా 10 ఏళ్లు జరిగినటువంటి ఈ రవాణాలో మేము 173 టన్నుల ఎర్రచందనాన్ని మేము పట్టుకున్నాం. దీన్ని మేము ద మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ఆర్టికల్ 7 ప్రకారం ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండార్జ్డ్ స్పీసీస్ అండ్ వైల్డ్ ఫామ్ అండ్ ఫ్లోరా కంట్రోల్ యాక్ట్ 2016 ప్రకారం భారతదేశానికి తిరిగి పంపించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. దీన్ని మేము 90 రోజుల్లో తిరిగి మేము వెనక పంపిస్తామయ్యా అని గోకుల్ ప్రసాద్ బస్కోటే అనేటువంటి మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు 2020 జనవరి 17వ తేదీన. దానికి సంబంధించినటువంటి నేపాల్ పత్రికలు ఇవి. దీన్ని ద్రోవపరుస్తూ ఇండియాలో ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసినటువంటి పేపరు, దాంతోపాటు ద టైమ్స్ ఆఫ్ ఇండియా రాసినటువంటి పేపరు. ఇది జరిగిన తర్వాత ఏం జరిగింది, భారతదేశ ప్రభుత్వానికి వారు ఎప్పుడైతే ఈ సమాచారం అందించారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కొంతమంది అధికారుల బృందం నేపాల్కి వెళ్లి అక్కడ ఎర్రచందనాన్ని గమనించి ఇది మాదే అని సర్టిఫికేషన్ చేసుకొని మే, అంటే 2024 మే, అప్పటికి ఎన్నికల ఫలితాలు కూడా రాలా, 20 మే నెల వెళ్ళి 90 రోజుల్లో ఎర్రచందనం దొంగల్ని తీసుకురావాలని చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితి. దీన్ని పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకోకముందు, అంటే జూన్ 16వ తేదీనే ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు. ఈ పవన్ కళ్యాణ్ పెద్ద మనిషి ఏం చెబుతున్నాడంటే, నేపాల్కి పెద్దిరెడ్డి గారి కుటుంబం తీసుకెళ్ళింది, మేము పట్టుకున్నాం, మేము వెనక్కి తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు.